కలెక్షన్ కింగ్ సింగ్ మణికొండ సర్కిల్లో నిర్మాణాలపై నజర్. జీహెచ్ఎంసీలో సింగ్ను అడిగేవారే లేరు. డీసీ కన్నా టీపీఓ పవర్ఫుల్. వచ్చి 6 నెలలు, సంపాదన కోట్లకు కోట్లు, 15 మంది ప్రైవేటు సైన్యం, రోజుకో కాలనీ మీద దృష్టి, నిర్మాణాలనుకున్న అనుమతుల తనిఖీ, లక్షల వసూలు, లేకుంటే హెచ్చరికలు, కూల్చేస్తామని బెదిరింపులు, భయపడి లక్షలు సమర్పించుకుంటున్న బాధితులు. సింగ్ అరాచకాలకు అడ్డు అదుపు లేదు. పై అధికారులకు వాటాలు, అందరి నోళ్లకు తాళాలు. ఉద్యోగం వెలగబెట్టడం అంటే ప్రజలకు సేవ చేయడం అనే విషయాన్ని కొలువు చేస్తున్న వారు రాను రాను మర్చిపోతున్నారు. ఓవైపు వేతనజీవులం అని చెప్పుకుంటూ ప్రభుత్వం నుంచి కొట్లాడి మరీ హక్కులు సాధించుకుంటున్నారు. మరోవైపు ప్రజలను పీడించడమే పనిగా పెట్టుకొని కొంతమంది లంచాలకు మరిగిన ఉద్యోగులు కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాంటి అవినీతి పరులలో సంతోష్ సింగ్ ఒకరు. మణికొండ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారి. మణికొండ సర్కిల్ పరిధిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాలనుకునే వారికి సంతోషం లేకుండా చేస్తాడు ఈ సంతోష్ సింగ్. సంతోషం అన్న సందర్భం జీవితంలో కనిపించనంత వేధిస్తాడు. వారి నుంచి లక్షలు వసూలు చేసి జేబులు నింపుకుంటాడు. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరు మాట్లాడుకున్నా ఒకటే మాట, ఎవరు చర్చించుకున్నా ఒకటే ముచ్చట. ఆ సింగ్ కలెక్షన్ కింగ్, కరప్టెడ్ సింగ్. ఈ మాటలు మాట్లాడుతున్నది, ఈ ఆరోపణలు ఇప్పటివి కాదు, ఎప్పటి నుంచో ఉన్నవే. ఇప్పటికే ఓసారి ఈ కలెక్షన్ సింగ్ సస్పెండ్ కూడా అయ్యాడు. మళ్ళీ కొలువులో చేరాడు. అయినా భయము లేదు, భక్తి లేదు. ఎందుకంటే జీవితం గొర్రెబెత్తెడు. అది ఆ సింగు దృష్టిలో మాత్రమే. 1,00,000కు పైగా వచ్చే జీతం సదరు కింగు దృష్టిలో చిన్న అమౌంట్. కలెక్షన్ సింగ్ నెల జీతం అతని రోజు సంపాదనలో 10 పైసలు కూడా చేయదని మణికొండ సర్కిల్లో ఎవరిని కదిలించినా చెబుతారు. నిత్య సంతర్పణలు జేబుకు చేరకుండా ఇంటికి చేరరు అని చెబుతుంటారు. సంపాదనలో అతని రూటే వేరు. ఒక ఉన్నతోద్యోగి అక్రమ సంపాదన ఇలా కూడా చేయొచ్చా అని తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. పని కోసం ఎవరైనా కార్యాలయం వెళ్తే వచ్చే లంచపు సంపాదన గురించి వింటుంటాం. కానీ మణికొండ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి సింగ్ మాత్రం ఎవరు ఎలాంటి నిర్మాణం చేసుకున్నా సరే, అన్ని రకాల అనుమతులున్నా సరే, వాళ్లే వచ్చి అడిగినంత, అది కూడా లక్షల్లో సమర్పించుకోవాల్సిందే. లేకుంటే బుల్డోజర్ వచ్చేసినట్లే అన్నంతగా భయపెట్టించేస్తాడు. ఈ విషయం ఒక్కరు కాదు, ఎంతోమంది బహిరంగంగానే అంటున్నమాట. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. సింగు మీద ఎన్ని ఆరోపణలున్నా పట్టించుకున్నవారు లేరు. ఎన్ని ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకునేవారు లేరు. సహజంగా ఏ ఉద్యోగైనా ఏదైనా పనిచేసి పెడితే నాకెంతిస్తావని అడుగుతాడు. బేరాలాడుతుంటాడు. అంతో ఇంతో లంచం తీసుకుంటాడు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పని పూర్తి కాగానే పార్టీలు అడిగేవారు. చాయ్కైనా డబ్బులు ఇవ్వవా అని అడిగి పావలో పరకో తీసుకునేవారు. కాకపోతే భయంతో పనిచేసేవారు. పనుల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ప్రజల సమస్యలు వినేవారు. కాలం మారింది. ప్రభుత్వ కార్యాలయాల మెట్లెక్కాలంటేనే సామాన్యులు గడగడలాడాల్సి వస్తోంది. అధికారుల తీరుతో సగటు వ్యక్తి గుండె ఆగిపోతుంది. 10 రూపాయల లంచం నుంచి 100లు దాటి వేలను లెక్క చేయకుండా 1,00,000 లంచమించే ముచ్చట చెబితే తప్ప అధికారులు పనిచేయడం లేదు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో పని అంటే అంతే సంగతులు. గుండెను గట్టిగా అదిమి పట్టుకుని వెళ్లాల్సిందే. అంతలా ప్రజలను పీడించుకు తినడంలో సంతోష్ సింగ్ ఘనాపాటి. డీసీ కన్నా టీపీఓ పవర్ఫుల్. మణికొండ సర్కిల్లో డిప్యూటీ కమిషనర్ కన్నా టీపీఓ వెరీ వెరీ పవర్ఫుల్. అతను ఆడింది ఆట, పాడింది పాట. లంచాలు మెక్కడంలో సంతోష్ రూటే సపరేటు. ఇప్పటి వరకు హైదరాబాదులో దాదాలు, రౌడీ షీటర్లే గ్యాంగులు మెయింటైన్ చేసేవారని విన్నాం. ఈ సింగు కూడా దాదాపు 20 మంది ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళందరికీ నెల నెలా జీతాలు, జల్సాలు. ఒక ఉద్యోగి 20 మందికి జీతాలు ఇవ్వడం అంటే అతని సంపాదన ఎంత ఉండాలి? తాను నియమించుకున్న ప్రైవేటు సైన్యానికి నెలకు 10 లక్షల రూపాయల దాకా ఖర్చు చేస్తాడు. అంటే ఈ ఉద్యోగి ఒక్కరోజు లంచంతో సమానం. అంతగా లంచాలు తీసుకోవడంలో ఆరితేరిపోయాడు. అలా సంపాదించిన లంచాల సంపాదనలో కొంత మొత్తం ఆ పై అధికారులకు కప్పం కడుతుంటాడు. గతంలో జాగీర్దారులు ప్రజలను పీడించి సంపాదించిన సొమ్ములు కొంత రాజులకు చెల్లించినట్లన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులైనందుకు వీళ్లు జనం మీద పడి దోచుకు తింటున్నారు. సర్కిల్ పరిధిలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అనుమతులు పొందాలంటే లక్షలు ముట్టజెప్పాల్సిందేనట. ఇక నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి బిల్డింగ్ యజమానులను రకరకాలుగా బెదిరించాలి. ఏదో ఒక లొసుగును ముందుంచాలి. సింగ్ ప్రైవేటు సైన్యం వివరాలు సేకరిస్తారు. సార్ పంపించారని బెదిరిస్తారు. వెంటనే సింగ్ రంగంలోకి దిగి బుల్డోజర్ పంపమంటావా అని హెచ్చరిస్తాడు. దాంతో బిల్డింగ్ యజమానులు తప్పని పరిస్థితుల్లో అడిగినంత అప్పగిస్తుంటారు. ఇది సింగ్ చేసే నిత్య దంద. అన్ని రకాల అనుమతులున్నా సరే ఏదో ఒక కారణం చూపి వసూలు చేయడంలో సింగ్ టెక్నికే వేరు. గతంలో అనేక ఆరోపణలతో సింగ్ సస్పెండ్ అయ్యాడు. కొంతకాలానికి మళ్లీ కొలువులో చేరాడు. కొలువు తిరిగి పొందేందుకు పెద్దగా కష్టపడింది లేదు. మళ్లీ కొలువు పోయినా పెద్దగా ఫరక్ పడేదీ లేదు.
ప్రభుత్వ ఉద్యోగం అంటే అక్షయ పాత్రలా తయారైంది. శాఖలు కామధేనువులా మారిపోయాయి. ఇంకేముంది, దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. కొలువు ఎంతకాలం ఉన్నా సరే, ఊడినా సరే, జీవితాంతం కష్టపడి రిటైర్మెంట్ తర్వాత సుఖపడేదేమీ ఉండదు. తర్వాతి కాలం ఎలాంటి చీకు చింత లేకుండా బతకాలి, తరతరాలు కూర్చొని తినాలి అనుకునేవారు ఉన్నత ఉద్యోగాలలో చాలామంది తయారయ్యారు. అవకాశం ఉన్నప్పుడే దండుకోవాలి, దాచుకోవాలి, దోచుకోవాలి. కొలువుకు ఇబ్బందులొస్తే వాటిలో కొంత వాళ్ళది కాదనుకుంటే సరి అనుకుంటున్నారు. ఇష్టానుసారం సంపాదనకు ఎగబడుతున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే జీతాలు తీసుకుంటున్నామన్న సోయి మరిచిపోయారు. ప్రజల భిక్ష మీదనే ఆధారపడి బతుకుతున్నామన్న కృతజ్ఞతలు అంతకన్నా లేవు. అందుకే మణికొండకు మళ్లీ తిరిగి వచ్చి 6 నెలల సంపాదన కోట్లకు కోట్లు ఇంతలా సంపాదిస్తూ వ్యవస్థకే సవాలు విసురుతున్నా పట్టుకుంటున్న వారు లేరు. సింగు మీద అనేక ఫిర్యాదులున్నాయి. అయినా చర్యలు తీసుకునే ధైర్యం ఎవరికీ లేకపోతుంది. తాను నియమించుకున్న 15 మంది ప్రైవేటు సైన్యంతో మణికొండ సర్కిల్లో నిర్మాణాలపై నజర్ పెట్టించి రోజుకో కాలనీ మీద పడుతుంటాడు. నిర్మాణాలకున్న అనుమతుల తనిఖీ పేరుతో బెదిరింపులకు దిగుతుంటాడు. లక్షలు వసూలు చేస్తున్నారు. అడిగిన దానికి ఒక్క పైసా తక్కువైనా కూల్చేస్తామని హెచ్చరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా అందులో లొసుగులు ఆసరాగా చేసుకుని సంపాదనకు ఎగబడడంలో సింగ్ దిట్ట. గతంలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పడంతో కనిపించిన ప్రతి బిల్డింగ్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన చరిత్ర సింగు సొంతమంటారు. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హైడ్రా విభాగం మణికొండ టీపీఓ సంపాదనకు కలిసొచ్చేదిగా మారిందంటున్నారు. గతంలో తెలిసి తెలియక రియల్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి కొన్ని సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిలో సింగు రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అడ్డు అదుపు లేకుండా సింగు ప్రజల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాడు. కొత్తగా తెచ్చిన హైడ్రా సింగు లాంటి వాళ్లకు వరంగా మారనుందన్న మాటలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఒక సంచలనంగా మారింది. ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్కు బాధ్యతలు అప్పగించారు. ఆయన అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్నారు. హైడ్రా అనేది కేవలం చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు చెరబట్టిన వారిపై దృష్టి సారించాలి. అయితే నగర శివారులో కొన్ని దశాబ్దాలుగా చిన్న చిన్న కుంటలను ఎప్పుడూ మాయం చేశారు. ఇప్పుడు వాటి ఆనవాలు కూడా దొరకడం కష్టం. కానీ ప్రభుత్వం వద్ద వాటికి సంబంధించిన రికార్డులున్నాయి. ఇక చెరువుల విషయంలో అవి చిన్న కుంటలుగా మారి ఆక్రమణలకు గురి అయ్యాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో జరిగిన రియల్ వ్యాపారులను నమ్మి కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లపై హైడ్రా దృష్టి పడకుండా చూస్తామని చెప్పి కూడా సింగ్ అనుచరులు దందా మొదలుపెట్టినట్లు సమాచారం. ఇలా ప్రభుత్వం చేసే మంచి పనులకు కూడా ఆదాయ మార్గాలుగా ఎంచుకొని అక్రమ సంపాదనకు ఎగబడిన సింగుపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ప్రజలను దోచుకు తినేందుకు పై అధికారులు సహకరిస్తున్నట్లే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.